అలాగని మన శ్రీ వెంకటేశ్వర స్వామి కడుపులో ఉండి కన్నా తల్లి ధైర్యాలు చెప్తాడు. ఎలాగా మహానుభావుడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు. దశమి నాడు ఏకాదశమి నాడు తెల్లవారితే శనివారం ఉండగా స్వామి వెంకటరమణ జన్మలవుతున్నాడు. పోయిందా చూడండమ్మా, ఏడొక్క గర్భాన మన వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు జన్మాలవుతున్నాడు కాబట్టి కూర్చున్న సభవారందరూ కూడా గట్టిగా గోవింద నామం సరించాలి. గోవింద కొండలవాడ వెంకటరమణ బాబులు ఆకాశమంతా అర్థమైపోయింది. భూదేవి అవస్తు అరగముగ్గట్టు ఉంది. అందుకే ముగ్గెడతారట. నాయనా స్వామి జన్మలవుతాడటండి. బాబురు పుట్టాడు ఎంగల్లో భూసక్రమందమ్మ. బాబురు పుట్టే మాతలతోరే పొలగో పొట్ట మహాచంద్రుడు పొలగల్లో తోడు బాబురు పుట్టే మహానవాడు పుట్టాడు ఎంకనము చక్రమందు పుట్టి మచ్చలతోని పుల్లు గోర్లతో శతవెన్నముద్ద శంకరపోదండ బంగారు మొలదాడు తట్టి కట్టేరు. మహానవాడు జన్మలవుతుంటే ఆయన బాబరు నువ్వు పోట్లాగానే చిరకాలే కటరమన అలా బాలు పోయిందన్నారు. బాబురు ఉయ్యాలో బాలులు పోయిందా అన్నారు. గడ్డాలో బాలులు పోయిందా అన్నారు. అడ్డమలో బాలులు పోయిందా అన్నారు. పాకేటి పసిబాలు పోయిందన్నారు. బాబురు ఎక్కన్నా పుట్టిన ఏడి ఘడియల కండ ఎండే కాగాడాలు పెరుగుతూ
స్వామి జనమాల అవుతుంటే ఊరికన్నా పుట్టిలా ఏడి గడియలకు ద్వారా కాబట్టాలే మంగా పుట్టిందో ఎక్కడన్నా పుట్టినా ఏడి గడియలుగా ద్వారా కాబట్టాలే మంగా పుట్టిన మంగమ్మ పుట్టిలా ఏడే గడియలకు కూడా పట్టాలే మా తల్లి పువ్వమ్మ మంగమ్మ పుట్టినా ఏడి గడియలుగా పట్టాలా పువ్వమ్మ పుట్ట మానవాడు స్వామి జన్మాలించిన ఏడు గడియ ద్వారకా పట్టాను మంగాదేవి జన్మించింది మంగాదేవి జన్మించిన ఏడు గడియ దూరకుండా పట్టాను భువనేశ్వరి జన్మించింది ఆయన అన్న తన పేరు మీద స్వామి జన్మలవగానే అన్ని మహాతల్లి వాళ్ళ సుందరికి పన్నీరు తెచ్చి శ్రీకాయ మాగాయ సిద్ధల నూనె జాగాయ జాపత్రి నలుగురెట్టి ఎన్నీళ్ళు తానా ఏకంగా చేయించి చక్కగా చేయించి మానవాడు వాడి ఇంట్లో ఉన్నదంటే ముత్యాలు పంపడం ముందే చేసింది మానవాడు దూపాలు కాసి 12 శేఖర తులసి మండలం తొట్టుగాయించి చంద్రమండలకు శేఖలేసి వాడు నువ్వు ఇయాల దొడ్లో పోసి భగవంతుడు జ్వాల పాటలు పాడుతా ఉంది పోయిందా వెంకటరమణ దోడుపూడి సత్యనారాయణ గారు అన్నవారు సత్యనారాయణ ముందు పేరు పెట్టుకుని కాబజ్జవాడ దుర్గ తల్లి ఈ తమ్ముడే వెంకట జన్మాలయ్యాడు అలాగే మహానుభావులు 156 రూపాయలు కానుక ఇచ్చారు వారికి 2 గోవులు ఏలుతుండాలి పండుతుండాలి ఫలం కలిగాలి సంపద పెరగాలి వాసుదేవ కన్నా తల్లి పేరు సుమారు జోల పాట పడుతుంది ఎలాగా నారాయణమూర్తి ఎంకం పిన్ని సోరం పిన్ని స్వామి అన్న సందాలు పేర్చేయడానికి కదండి అక్కలందరూ కలిపి బాబలందరూ కలిపి అక్కలందరూ కలిపే రకం బాబాలందరూ కలిపే బయలుదేరే అక్కలందరూ కలిపి రకము గాని బాబలందరూ కలిపి బయలుదేరారు ఎలా బాలుండే అడ్డములు పోసి అవునా ఎలా బాలుండే అడ్డములు పోసుకుని ఇతర బాలుడే కాదమ్మా భగవంతుడమ్మా ఎలా బాలుండే అడ్డముల పోస బాలుడే కాదమ్మా భగవంతుడమ్మా భగవంతుడంట నారాయణమూర్తి అలాగని స్వామి అంద సందాల చేసి ఎవరు వెళ్ళక వారేళ్ళకి తొలికెళ్ళిపోయారు స్వామి తల్లి గర్భంలో పడి గడపకు పెరుగుతాడట ఎలాగా మీ అమ్మ పక్కనే ఉండేనా పాలితే మీ అమ్మ పక్కనే ఉండేనా అమ్మాయిని కొడుతున్నాడు ఈ అబ్బాయిని కొడుతున్నాడు ఈ చేస్తున్నాడు తల్లి కన్నా పిల్లల కన్నా తల్లి ఊరుకుంటారా లేదండి ఉన్నారు ఎలాగా కొడుకు మా పెంకివాడు అవునా మా పెంకివాడు పొగరబోతుడు పేరందేవి కొడుకు మా పెంకివాడా మా పెంకివాడమ్మా పొగరబోతుడు అమ్మాయిని కొట్టాడు రేపు అబ్బాయిని కొడుతున్నాడు అలాగని ఎవరి కోసం మీరు పెడతా ఉన్నా కన్నా తన పేరు కన్నారు చూసి
చెవులు ఆరకింది ఏంటి నా కుమారుడైన వెంకటరమణ పెళ్లికి దిగిపోయాడు కాలం ముందు తగినట్టు కన్నీ చూసి శుభోజయంగా పెళ్లి చేయాలి అతను రాజ్యం ఏదో అతను వెలుగుంటాడు అందరిలో పెద్దవారు ఎవరు మా పెద్దన్న గోవిందరాజు గోవిందరాజుకు స్వయంవరం చేస్తుంది కన్నా తల్లి వారి పేరు మీద ఎలాగా బాబులు ఎవరు బాబు